ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం. సిపిఎం రమాదేవి. ఇటీవల సంభవించిన వరదల ముందస్తు చర్యలను చేపట్టడంలో ప్రభుత్వ అధికారులు విఫలం చెందినట్లు సిపిఎం పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యురాలు ఆరోపించారు. బట్టిప్రోలు మండలం వెల్లటూరు కృష్ణానది చిన్నరేవు వద్ద మంగళవారం ఆమె వరద పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా లంక గ్రామాల నుండి మెరక ప్రాంతానికి వస్తున్న బాధితులను అడిగి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సకాలంలో స్పందించకపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించారని, సరైన సదుపాయాలు పడవలు బోట్లు లేక ఒడ్డుకు రావడానికి వారికి వసతులు లేకపోవడంతో నీటిలోనే జీవనం చేయాల్సి వచ్చింది అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరెంటు లేని కారణంగా ఎలక్ట్రికల్ లైట్లు, కొవ్వొత్తులు, మంచినీరు, ఆహార పదార్థాల పంపిణీ చేసి బాధితులను ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేదా అనేది ఇప్పటిదాకా ఎవరు చెప్పలేకపోతున్నారు. కరెంట్ ఇవ్వలేకపోయినట్లయితే తక్షణం రాత్రికి క్యాండిల్స్, అట్లాగే దోమలకి అవసరమైనటువంటి ఏర్పాట్లు, దోమల క్యాండిల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మాట్లాడండి. 18 వందలు తీసుకుని పోవాలి. తిప్పలు కట్ట అవుతుంది. తిప్పలు కట్టలతోనే పంపించేశారు. ఎమ్మెల్యే గారు తిప్పలు పంపించేశారు. అదే తీసుకుని పోవాలని అదే సార్ దగ్గర ఎంత రాసుకుని అన్లోడ్ చేస్తాం. 1000 లోడ్ అయిపోయింది. రేపటి నుంచి వచ్చి వాటర్ ఏమో తిప్పలు కట్ట అయినా డొనేట్ చేశారు. ఇప్పుడు ఈ ప్యాకెట్లు ఎన్ని వచ్చినాయి మీకు? 1000కి తగ్గకుండా వాళ్ళ నిత్యావసరాలు కొనుక్కునే దానికోసం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే ఈ ప్రాంతంలో అరటి, కంద, అట్లనే పసుపు ఇట్లాంటి కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి. ఈ పాటికే ఎకరానికి 50,000 రూపాయలు పెట్టాము అని చెప్పేసి చెబుతున్నారు. ఇంకా ఎక్కువ కూడా పెట్టారు. విత్తనానికి పసుపు ఈరోజు 50,000 నాటడానికి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. కనీసం ఇప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం దాన్ని లెక్కగట్టి ఆ నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా ప్రభుత్వం ఆదుకోకపోతే ఈ 20 గ్రామాల ప్రజానీకం కోలుకునేటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో కూడా వరదలు వచ్చినా ఇట్లాంటివి వచ్చినా కూడా ఆ 20 గ్రామాల ప్రజలు నిలబడటానికి వీలుగా అవసరమైనటువంటి శాశ్వతమైనటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టకపోతే 10 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడల్లా ఈ ప్రాంత ప్రజానీకం తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి శాశ్వతమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కొల్లూరు, బట్టిప్రోలు ఈ 2 మండలాల్లో సుమారుగా 20 గ్రామాల్లో పూర్తిగా జలదిగ్బంధనంలో చిక్కుపోయినాయి. ఈరోజు కూడా నిలదీసేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికీ అధికారుల్లో అక్కడికి ఆహారం, మంచినీరు, ఇతర నిత్యావసరాలు, మందులు ఇట్లాంటివి పంపించడంలో సమన్వయం లేదు. తగినన్ని బోట్లు లేవు. బోట్లకు సరిపడినటువంటి డీజిల్ కూడా సప్లై చేయట్లేదు అనేటువంటిది ఇక్కడ గ్రామస్తులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. అట్లనే కరకట్టలు కూడా చాలా బలహీనంగా ఉండి రాత్రి దాకా ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనలో బతికారు. అట్లనే ప్రజలే స్వయంగా ఉండి అక్కడ మట్టేసి నీళ్ళని ఆపుకోవటానికి ప్రయత్నం చేశారు. ఆ విధంగా అధికారుల సమన్వయ లోపం, అంచనా, సకాలంలో స్పందించి వీటిని అందించడంలో కూడా అట్లాంటి లోపం కనిపిస్తుంది. ఇప్పటికైనా అన్ని 20 గ్రామాల ప్రజలకి ఆహారాన్ని, మంచినీటిని సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే ఈ 20 గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి నిత్యావసరాలు తగ్గిపోయినాయి, బట్టలు తగ్గిపోయినాయి, అనేక చోట్ల ఇళ్లలో డబ్బులు కూడా పోయినాయి అని చెప్పేసి
వాళ్ళు కాబట్టి అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులకు సంబంధించి నేను వచ్చేటప్పుడు 3-4 గ్రామాల్లో రైతులతో మాట్లాడటం జరిగింది. చాలా మంది, సగం మంది పైగా కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులకు ఎలాంటి గుర్తింపు లేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చేటటువంటిది చాలా స్వల్పమే. వాస్తవానికి ఇప్పటిదాకా ఇస్తున్నటువంటి నష్టపరిహారం ఏ మూలకి అంటే పెరిగినటువంటి ఖర్చులు. మనం ఎప్పుడు నిర్ణయించాం నష్టపరిహారము, ఈ రోజు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఫిక్స్ చేయాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఇళ్లల్లో కూడా వాటర్ వచ్చినటువంటి అన్ని ఇళ్లకి నష్టపరిహారం అందించేటటువంటి పరిస్థితి లంక గ్రామాల్లో చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. నష్టపరిహారాన్ని కూడా ఈరోజు కౌలుతో లెక్కించకపోయినా పెట్టినటువంటి పెట్టుబడులకు తగినటువంటి పద్ధతుల్లో పారిశ్రామికవేత్తలు నష్టపోతే ప్రతి పైసా ఇచ్చేటటువంటి ప్రభుత్వం, రైతులు నష్టపోతే ఆ ప్రతి పైసా తిరిగి సహాయం చేద్దామనేటటువంటిది వాస్తవానికి ప్రభుత్వం కూడా చేయాల్సిన అవసరంలా. ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా పెద్ద ఎత్తున ఇన్సూర్ చేసుకుంటా ఉన్నాయి. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ రైతాంగానికి జరిగే నష్టాన్ని భరాయించేటటువంటి పద్ధతిని ప్రభుత్వం అవసరమైనటువంటి చట్టాలు కఠినంగా చేసినట్లయితేనే ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా దీని నుంచి మనం బయటపడగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇంకొక ప్రధానమైన సమస్య డ్రైనేజ్ సమస్య, అవుట్లెట్స్ సమస్య. ఇక్కడ లంకల్లో ఇప్పుడు వరద తీసిన ఎప్పటికి మళ్ళీ పొలాల్లో నీళ్లు వెళ్ళిపోతాయి అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి డ్రైనేజ్ ఏదో వరదలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడం కాకుండా అధికారుల బాధ్యత, ఇది ప్రభుత్వం బాధ్యత. దీనికి సక్రమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వీటన్నిటిని ఆలోచించాలా. ప్రజలు ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు ఇక్కడ ప్రజలకు సహాయం చేసేదానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే యూత్ ముందు